ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బాస్తో చెప్పేసి వస్తాను. ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నాడో ఏంటో. నమస్తే రావణ్ భాయ్. నమస్తే. ఏంటి బాలరాజు గారు, మీ కూతుర్ని సెల్లో చూసి పాపం ప్రేమ పొంగుకొచ్చినట్టుంది. చాలా కోపం వచ్చిందంట. రుద్ర తాండవం ఆడారంట. కారణం లేకుండా నేనేదీ చెయ్యను రావణ్ భాయ్. దానికి కూడా ఓ కారణం ఉంది. మా మీద శివగామికి ఆల్రెడీ డౌట్ ఉంది. మీతో కాంటాక్ట్లో ఉన్నామని తెలిస్తే అంతే. అది కాకుండా అర్జున్ మాకు వార్న్ చేశాడు, రావణ్తో ఎక్కువ ఉండొద్దు, తన మాట వినొద్దు అని. మేము మారిపోయామని శివగామిని ఖచ్చితంగా నమ్మించాలి. అందుకే ఈ నాటకమంతా. శివగామి కష్టపడుతుంటే మాకన్నా ఆనందపడేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? కానీ ఏం చేసేది, ఇలా నటించక తప్పడం లేదు. లేకపోతే ఆ ఇంట్లో ఉండే అవకాశమే ఉండదు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అని మీకు ఇన్ఫార్మ్ కూడా చేయలేము. అందుకే మాకు లోపల ఎంత సంతోషం ఉన్నా బయట బాధపడుతున్నట్టు, కోపం వచ్చినట్టు నటించి అక్కడ గొడవ పడ్డాను. ఓ అలాగా. ఈ మధ్యన అందరికీ మంచివాళ్ళు అని అనిపించుకునే రోగం వచ్చింది. అలా మీకు కూడా వచ్చిందేమోనని జస్ట్ చెక్ చేశాను. అయ్యో, మంచివాళ్లుగా ఉండి శివగామి అనుభవించింది చూశాక కూడా మేము మంచివాళ్లుగా మారతామా? అవును, అర్జున్కి ఏమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? వాడి పాప చనిపోయిందని తెలిసినప్పటి నుంచి మానసికంగా చాలా కృషించిపోయాడు. ఫ్యాక్ట్ ఏంటంటే వాడు ఆ ఆస్తిని అనుభవించాలి అంటే చెడ్డవాడవలసిన పనే లేదు. శివగామికి జస్ట్ భర్తగా ఉంటే చాలు. కానీ మనందరి స్వార్థం కోసం వాణ్ణి చెడ్డోడుగా మార్చాం మనం. దానివల్లే తన పాపని కోల్పోయాడు అని తెలిసాక వాడు మారుతున్నాడేమో అని నాకనిపిస్తోంది. వాడు మారిపోతే మేం మారుతాం అనుకోకండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రావణ్ భాయ్, కష్టమో నష్టమో మేమెప్పుడు మీతోనే ఉంటాం. వేరే వాళ్లలాగా రంగులు మార్చం. చెడ్డవాళ్ళమని చెప్పుకోవడానికి మాకేం నామోషి ఉండదు, భయం కూడా లేదు. కానీ దాని నుంచి మాకు లాభం ఉంటే చాలు. ఓకే, ఇక మీద నుంచి ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా మీరు చూసుకోండి. ఏమున్నా మనమే క్లియర్ చేసుకోవాలి. అందుకే నేను కూడా ఎస్ఐ నాకు కాల్ చేయగానే మీకు డైరెక్ట్గా కాల్ చేసి ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకున్నాను. మీకు కూడా నా గురించి ఏమన్నా డౌట్ ఉంటే నాకే కాల్ చేసి క్లియర్ చేసుకోండి. మీరు అంతే. మా గురించి ఎవరైనా చెప్తే డైరెక్ట్గా మాతోనే మాట్లాడి క్లియర్ చేసేసుకోండి. మేం చేసింది కూడా అదే. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్.
చెప్పు, ఎన్ని హత్యలు చేశావు? నిన్నే ఎన్ని హత్యలు ఇప్పటిదాకా చేశావు చెప్పు. నేనే హత్య చేయలేదు. హత్య చేసి చేయలేదని బుకాయిస్తున్నావా? ఎదురు చెప్తున్నావా? చెప్పు చెప్పు చెప్పు, చెప్తావా చెప్పవా? చెప్పు చెప్పు, నిజం చెప్పు, చెప్పు చెప్పు, నోరు విప్పుతావా విప్పవా? చెప్పు చెప్పు. ఝాన్సీ, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? ఎంక్వైరీ చేస్తున్నాను మేడం. ఇది ఎంక్వైరీ చేస్తున్నట్టు లేదు, టార్చర్ చేస్తున్నట్టుంది. చెప్పానుగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయమని. స్టాప్ దిస్ నాన్సెన్స్. ఝాన్సీ, ఎస్ మేడం. శివగామి గారిని జైలుకి షిఫ్ట్ చేయాలి. సరే మేడం. ఈసారి తేడా రాకూడదు. సరే మేడం. జాగ్రత్త. హలో మేడం, చెప్పండి. ఆ శివగామిని జైలుకి షిఫ్ట్ చేస్తున్నారు. నేను చేయాల్సింది చేశాను. ఇప్పుడిక నేను చేయగలిగింది ఏమీ లేదు. సరే, ఏం పర్వాలేదు, అక్కడ నేను చూసుకుంటాను. ఏంటి దీని కదా? మెడికల్ చెకప్ మేడం. ప్రతిసారి ఇదే కథ. తీసుకెళ్ళు. నమస్తే రావణ్ గారు. ఎక్కడున్నారు? జైల్లో ఉన్న వాళ్ళు ఎక్కడుంటారు సార్? తప్పు చేసిన వాళ్ళని లోపల వేస్తారు. మేమే తప్పు చేయకపోయినా లోపలే ఉండాలి. గవర్నమెంట్ పని కదా, హ్యాపీగా ఖుషీగా ఉండుంటారులేండి. నాలాంటి వాళ్ళు ఇచ్చే పనుల వలన సుఖంగా కూడా ఉంటారులేండి. చెప్పండి సార్, ఇప్పుడెందుకు ఫోన్ చేశారు? మీ వాళ్ళకి ఏమన్నా ఏర్పాట్లు, స్పెషల్ ట్రీట్మెంట్ కావాలా? నాన్ వెజ్, సిగరెట్స్, సెల్ ఫోన్స్ ఏమన్నా కావాలా? అయ్యయ్యో, ఈసారి వస్తుంది నా ఫ్రెండ్ కాదు, మరి నా ఎనిమి. దానికి నరకం చూపించాలి. ఎవరు సార్ అది? భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ శివగామి అని. బాగా పొగరెక్కిన ఆడది, అహంకారం ఎక్కువ, డబ్బుందన్న బలుపు, ఎవరికి బెదరదు, ఎవరిని కేర్ చేయదు. అది ఎవరైనా కానివ్వండి బాస్, ఇక్కడికి వచ్చాక మేము ముక్కుకి తాడు వేస్తాం. శివగామి వెల్కమ్.